హలో అండి, గుంటూరు నల్ల కారం తయారీ చేసే విధానం చూసేద్దాం రండి. 3 స్పూన్లు మినపప్పు, 3 స్పూన్లు పచ్చెనపప్పు, 2 స్పూన్లు జీలకర్ర, 2 స్పూన్లు ధనియాలు, 2 స్పూన్లు కల్లుప్పు, ఒక 10 రెబ్బలు ఎల్లుల్లి, కొంచెం కరివేపాకు, కొంచెం చింతపండు అండి, ఒక 100 గ్రామ్స్ ఎండుమిర్చి. తయారీ విధానం చూసేద్దాం రండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా పొయ్యి మీద బాండీ పెట్టుకొని ఒక 100 గ్రామ్స్ ఎండుమిర్చి తీసుకున్నాం కదండి. ఆ ఎండుమిర్చి 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని ద్వారగా వేపుకోవాలండి. నల్ల కారానికి మంచి కలర్ రావాలండి. ఎండుమిర్చి చాలా బాగుంటుందండి. నల్ల కారం వేడివేడి అన్నంలోకి, ఇడ్లీలోకి, దోశలోకి చాలా బాగుంటుందండి. ఎంతైనా గుంటూరు వాళ్ళం కదండి, కారాలకి పచ్చళ్ళకి ఎక్కువగా ఇంపార్టెంట్ ఇస్తాం. మా గుంటూరు ఫేమస్ నల్ల కారం అండి ఇది. ఈ కారం బాలింతలకి, జలుబు చేసిన, జ్వరం వచ్చినా తినొచ్చండి. బాగుంటుంది, నోటికి టేస్టీగా ఉంటుంది. ఇలా మంచిగా వేపుకున్నాక ఒక ప్లేట్లోకి తీసేసుకున్నామండి. దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాం. తర్వాత అదే బాండీలోకి పచ్చెనపప్పు, మేము పచ్చెనపప్పు అనే అంటామండి, మీరేమంటారో మరి. దీన్ని కూడా సిమ్లో పెట్టేసి ద్వారగా వేపుకోవాలండి. బాండీలో ఆయిల్ ఉంటుంది కాబట్టి వీటికి సరిపోతుందండి వేపుకోవటానికి. కారం రుచిగా టేస్టీగా ఉంటుందండి, ఎంతో టేస్టీగా ఉంటుంది. ఈ కారానికి నల్ల మినపప్పు కూడా వాడుకోవచ్చండి. నా దగ్గర గుండ్లు ఉన్నాయి కాబట్టి గుండ్లు వాడుకుంటున్నాను. మీ దగ్గర పొట్టుపప్పు ఉన్నా వాడుకోవచ్చండి. పొట్టుపప్పు కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి ఈ మిశ్రమాన్ని. తర్వాత అదే బాండీలోకి 2 స్పూన్లు జీలకర్ర, 2 స్పూన్లు ఆవాలు వేసుకోవాలండి. కొంచెం లైట్గా వేపుకోవాలి. ఇలా లైట్గా వేపుకున్నాక దీన్ని ఒక బౌల్లోకి తీసుకున్నామండి. తర్వాత కరివేపాకు వేసుకొని వేపుకోవాలండి. కొంచెం కరివేపాకు అండి, 4 రెమ్మల కరివేపాకు. ఇలా లైట్ కలర్లో వచ్చేలాగా వేపుకోవాలండి. మంచిగా ఆయిల్ వేసుకోవచ్చండి. ఆయిల్ ఉంటేనే నల్ల కారానికి కొంచెం బాగుంటుందండి. ఎక్కువ కాకుండా మొత్తం మీద 2 స్పూన్ల ఆయిల్ అయితే సరిపోతుందండి. ఇక దాన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని అది కూడా ఒక బౌల్లోకి తీసుకుందామండి. అన్నిటినీ చల్లారనిచ్చేసి మిక్సీ పట్టుకున్నామండి. 2 స్పూన్లు కల్లుప్పు వేసుకొని, ముందుగా కరివేపాకు, ఎండుమిర్చి, జీలకర్ర అవన్నీ మిక్సీకి పట్టుకున్నాక, పచ్చెనపప్పు అన్నీ మిక్సీకి పట్టుకున్నాక లాస్ట్లో ఎల్లుల్లిపాయలు, కొంచెం చింతపండు వేసి కూడా మిక్సీకి పట్టాలండి. అన్నీ కలిపి మిక్సీకి పట్టుకున్నాక ఒక బౌల్లోకి తీసేసుకుందామండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. మీకు ఏమన్నా పచ్చళ్ళు కావాలన్నా, కారపొళ్ళు కావాలన్నా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఏ వెరైటీ కావాలన్నా చేసి చూపిస్తాను. కొంచెం సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎంతో కలర్ఫుల్గా ఉంది చూడండి. వేడివేడి అన్నంలోకి, ఇడ్లీలోకి, దోశలోకి తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి ఫ్రెండ్స్. గుంటూరు నల్ల కారం తయారు చేశాను చూడండి ఫ్రెండ్స్. ఎంతో ఎంతో అద్భుతంగా ఉంటుందండి ఈ కారం.